అసెంబ్లీలో గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. హిందూ వ్యతిరేక అయిన అక్బరుద్దీన్ ముందు ప్రమాణం చేయను, అందుకే ఈరోజు స్పీకర్ ముందు ప్రమాణం చేస్తున్నానా అంటూ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం రాజా సింగ్ మాట్లాడుతూ ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అన్ని నెరవేర్చాలి అన్నారు. రేపటి నుంచి ప్రజాపక్షంగా మా వాయిస్ వినిపించి ప్రజల తరపున పోరాటం చేస్తామంటున్న రాజా సింగ్తో మా ప్రతినిధి స్వప్న ఫేస్ టు ఫేస్. మేము ఖచ్చితంగా చేయము అని చెప్పేసి ఈరోజు స్పీకర్ నియామకం జరిగిన తర్వాత వాళ్ళు అసెంబ్లీలో ఈరోజు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం మనతో రాజా సింగ్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఏం సార్ నిన్న చేయకపోవడం ఈరోజు చేయడం, గతంలో కూడా మీరు ఇదే చేశారనుకోండి, దీన్ని ఎలా తీసుకుందాం? మా గౌమాతని కోసి నేను తింటా, మీరు కూడా తినండి. 15 నిమిషాలు టైం ఇస్తే 100 కోట్లు హిందువుల్ని నా శక్తి ఎందుకు చూపెడతా. చాలాసారి హిందువులపైన అగ్నిష్గా మాట్లాడిన వ్యక్తి అక్బరుద్దీన్ ఓవైసీ. ఎలక్షన్ ప్రచారంలో ఇవాళ తెలంగాణ ప్రజలు సేఫ్ ఉన్నారంటే అది మా పోలీస్ వల్లనే. అట్లాంటి మా పోలీస్ ఆఫీసర్లకి ఆయన వేదిక పైన నుంచి వార్నింగ్ ఇచ్చిన వ్యక్తి అక్బరుద్దీన్ ఓవైసీ. అట్లాంటి వ్యక్తి ఆ స్పీకర్ చైర్లో కూర్చుంటే మేము ఎట్లా ప్రమాణం స్వీకారం చేయాలి అట్లాంటి వ్యక్తి ముందు? అందుకోసం మేమన్నాం, ఇట్లాంటి దేశద్రోహి భావన ఉన్న వ్యక్తి ముందు మేము శపథగ్రహం చేయం. ఇప్పుడు మా గడ్డం ప్రసాద్ గారు వాళ్ళు స్పీకర్ అయినారు, వాళ్ళకి నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. వాళ్ళు ముందే 8 మంది ఎమ్మెల్యేస్ ఇవాళ ఓట్ తీసుకున్నారు. గతంలో మీరు ముందుగా గెలిచింది ఒక్కరే, తర్వాత గెలిచారనుకోండి, కానీ ఈసారి 8 మంది సంఖ్య పెరిగింది. ఏ విధంగా మీరు ప్రతిపక్షంగా మీ వాయిస్ వినిపించబోతున్నారు? కాంగ్రెస్ 6 గ్యారంటీలు తీసుకొని ప్రజల మధ్యలో పోయినారు, మోసం చేసి గెలిచినారు. ఓకే, ముఖ్యమంత్రి కూడా అయిపోయినారు. ఇప్పుడు ఇవాళ నుంచి మా యుద్ధం ప్రారంభం. మేము అడిగేది ఒకటి, 6 గ్యారంటీలు పూర్తి చేయడానికి ఎన్ని కోట్లు డబ్బులు కావాలి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పాలి. అదే అసెంబ్లీ సాక్షిగా మీరు ఒక మాట చెప్పాలి. ఏ విధంగా అంటే, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పోతా తెలంగాణకి ఎంత అప్పుల పాలన చేసినారు, తెలంగాణకి ఎంత అప్పు ఉంది, అసలు బ్యాంకులో మనకు ఇంకా అప్పు ఈయనకి రెడీ ఉన్నారా లేదా, నెక్స్ట్ 6 గ్యారంటీలు పూర్తి చేయడానికి మీరు ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొని వస్తారు? ఇటలీ నుంచి తీసుకొస్తారా వస్తారా, లేక సోనియా గాంధీ గారు పంపిస్తారా డబ్బులు? అది అసెంబ్లీ సాక్షిగా మీరు చెప్పాలి. అసలు 6 గ్యారంటీలు మీరు పూర్తి చేస్తారా లేదా అది చెప్పాలని అడుగుతున్నారు. అదేవిధంగా పింఛను మీరు పెంచుతా అన్నారు, రైతు బంధు పెంచుతా అన్నారు. అసలు ఆ డబ్బులు ఎప్పటి నుంచి ప్రజలకి ఇస్తారు? అది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పాలని మా కోరిక. అంటే ఇప్పుడే వచ్చాక మాకు కాస్త టైం ఇవ్వండి, మేము చేస్తాము అంటున్నారు. ఎంత టైం ఇస్తారు ఒకవేళ మీరు ఇస్తే గవర్నమెంట్కి? మీరే చెప్పినారు 100 డేస్లో 6 గ్యారంటీలు మేము ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. 100 డేస్ మీకు ఇస్తున్నాము, 100 దినాలు మీకు ఇస్తున్నాము. ఆ 100 దినాల్లో మీరు పూర్తి చేస్తారో లేదో అది మీరు అసెంబ్లీ సాక్షిగా చెప్తే ఏ విధంగా చేస్తారు, ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొని వస్తారు, అది మీరు చెప్తే బాగుంటుంది. ఖచ్చితంగా ప్రతిపక్షంగా మా వాయిస్ మేము వినిపిస్తాం. 6 గ్యారంటీలు మేము ప్రభుత్వానికి ఇచ్చేటువంటి టైం 100 రోజులు. ఈ 100 రోజుల్లో వాళ్ళు ఏం చేస్తారో అబ్జర్వ్ చేస్తాము. అలా అని ఊరుకోము, రేపటి నుంచే మా వాయిస్ అనేది మేము వినిపిస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏ విధంగా నిలదీయాలో ఆ విధంగా నిలదీస్తామంటున్నారు.